హాయ్ అండి. స్వీట్ అరిసెలు వండుకోవడం రాని వాళ్ళు ఇలా పొంగడాలు వండుకోవచ్చు. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. వేడి వేడివి తింటే సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ కష్టపడే అవసరం కూడా లేదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. మీకు కొబ్బరి బూరెలు అంటారు కదా! కొబ్బరి కూర కూడా వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. కొబ్బరి బూరెల్లాగా వేసుకోవచ్చు. అరిసెలు కూడా లాగా మనం చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీరు ఒక్కసారి ఇలా చూసి ట్రై చేయండి. ఈ కొబ్బరి బూరెలను, అరిసెలను మీ సైడ్ ఏటంటారో ఒకసారి కామెంట్ పెట్టండి. వీటి కోసం ఒక కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా కొబ్బరి కూరలో వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు వరిపిండి తీసుకోవాలి. ఒక ముప్పావు కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. కొలతలు కరెక్ట్‌గా. ఒక కప్పు కొబ్బరి కూర కూడా వేసుకోవాలి. చిటికెడు సాల్టు. ఇప్పుడు 2 కప్పులు మనము బెల్లం కోసుకొని 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. ఇదే 2 కప్పులతోటి వాటర్ కూడా వేసుకోవాలి. 2 ఇలాచీలు కూడా వేసుకోవాలి, యాలకుపళ్ళు. ఇలాగా బెల్లం అంతా కరిగినంత వరకు కూడా ఇలా వేడి చేసుకోవాలి. ఎక్కువగా మనం పాకం వచ్చే అవసరం లేదు. బెల్లం ఇందులో కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కరిగిపోయింది కదా బెల్లము. దీన్ని వడకట్టుకోవాలి ఇప్పుడు మనము. ఏమైనా చెత్త గట్టు ఉంటుంది అని చెప్పేసి మనం ఇలా వడకట్టుకోవాలి. పర్ఫెక్ట్‌గా 2 కప్పులు వాటర్ వేస్తే మీకు ఏమీ పడదండి. కరెక్ట్‌గా మీకు సరిపోతుంది. ఇంకా ఏమైనా మీకు చాలలేదనిపిస్తే కొంచెం లైట్‌గా వాటర్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేయాలి. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్, ఓ 10 నిమిషాలు అయితే సరిపోతుంది. మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం చిన్నది వేసి కొబ్బరి బూరెల్లాగా నేను ఫస్ట్ ఒక 2 వేస్తాను. ఎలాగొస్తాయనేది చూడండి కొబ్బరి బూరెలకి. ఇప్పుడు చిన్నది ఇలా వేసి మనకి సరిగ్గా రావని చెప్పేసి ఇలాగ 3 సార్లు దిగదుడిసి పడేయాలండి. పడిస్తే మనకు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయి అప్పటి నుంచి. ఈ కొబ్బరి బూరెల్లాగా నేను వేసాను ఇది లావుటుగా. కానీ చాలా బాగా వచ్చాయింది లావుటు వేసినా సరే. అరిసెల మీద ఇలా చేసుకొని తినండి, సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు పొంగడాల్లాగా వేసాను. లావుటి కళాయిలో నేస్తే మనకి నీట్‌గా వస్తది. అడుగు అంటదు. చాలా నీట్‌గా వస్తాయి. ఇప్పుడు నేను ఇలా పొంగడాలు అంటాను. మీ సైడ్ ఏటంటారో నన్ను కామెంట్ పెట్టండి. ఇలాగ అన్నీ కూడా పొంగడాల్లాగా వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మన అరిసెల కంటే సింపుల్‌గా అయిపోతుంది. ఎవరి హెల్ప్ అవసరం లేదు. మనమే ఇలా వేసుకొని పిల్లలకి పెట్టండి. చాలా బాగుంటాయి ఇలాగా ఈ పొంగడాలు. ఇది మీకు నచ్చితే ఇలా ఒకటికోటి కూడా వేసుకోవచ్చు నచ్చితే మీకు. మీకు ఇవి నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి.